విజయ్ సినిమా గ్లామర్లో తమిళ ఇండస్ట్రీలో పోల్ పొజిషన్లో ఉన్న హీరో, డౌట్ లేదు. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ ఓటు ఎంతవరకు కన్వర్ట్ అవుతుంది అనేది ఒక్కసారి ఫలితం వస్తే కానీ తెలియదు. కానీ విజయ్ సభలకి మాత్రం ఓటెత్తుతున్న జనం చూస్తూ ఉంటే అవునా తమిళనాడులో విజయ్ వేవ్ ఉందా అని ఖచ్చితంగా అనిపించక మానదు. కావాలంటే మీరు చూడండి, ఈ జన సునామీ ఇప్పుడు విజయ్ పార్టీ టీవీకేలోనే కాదు తమిళనాడు మొత్తం ప్రకంపనలు పుట్టిస్తోంది. దానికి తోడు ఏపీ వాళ్ళైతే ఈ జనాన్ని ఆ సభ నిర్వహించిన తీరుని, అంటే మధ్యలో ర్యాంప్ కట్టి అలా నిర్వహించిన తీరుని చూస్తుంటే వైఎస్ఆర్సీపీ ప్రచార సభలు కూడా ఇదే మోడల్లో ఉన్నాయి. ఈ మోడల్ని ఇప్పుడు మిగతా పార్టీలు మిగతా రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి అనే విషయాన్ని కంపారిటివ్గా చెప్పడం, మాట్లాడుకోవడం కనపడుతుంది. దానికి తోడు విజయ్ కొట్టిన డైలాగ్, there will be only one lion, even if it is single, it will be the king of jungle. చూసారుగా, సింహం సింగిల్ గా వస్తుంది అనే డైలాగ్ కూడా జగన్ తరచుగా చెప్పే మాట అయ్యేసరికి ఒకే ఒక్క జగన్ ఇప్పుడు జగన్ తో విజయ్ ని పోల్చి మాట్లాడడం అనేది సోషల్ మీడియాలో టాప్ ట్రెండ్స్ లో ఒకటిగా కనపడుతుంది. అయితే జగన్ అయితే సింగిల్ గానే వెళ్ళి భారీ మెజారిటీతో 150 సీట్లకు పైగా గెలిచిన చరిత్ర ఏపీ చూసింది ఆల్రెడీ. అందుకోసమని సింహం సింగిల్ గా వస్తుంది అంటే దానికి రిలవెన్స్ ఉన్నట్టు, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ రోర్ సౌండ్ అనేది దేశమంతా వినపడుతుంది అని అనుకోవచ్చేమో.